హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ దాసం అమ్మణి గారు రాసిన డబ్బుల చెట్టు అనే కథ. అనగా అనగా ఒక ఊళ్ళో పాపయ్య అనే ఒక అమాయకుడు ఉండేవాడు. వాడి తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు. దాంతో వాడి కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. పాపయ్య తల్లి వాడి మీదనే ఆశలన్నీ పెట్టుకొని పెంచింది. కానీ వాడు పెరిగేసరికి ఆమె ఆశలన్నీ అడియాసలయ్యాయి. వాడు ఊరికే తిని తిరగడం తప్ప ఏ పని చేసేవాడు కాదు. పైగా తల్లినే ఎప్పుడూ డబ్బులు అడుగుతూ ఉండేవాడు. దాంతో విసిగిపోయిన ఆమె ఓ రోజు, మన ఇంట్లో ఏమైనా పెరట్లో డబ్బుల చెట్టు ఉందనుకుంటున్నావా, ఊరికే డబ్బులు అడుగుతున్నావు అని కోప్పడింది. అప్పుడు వాడు, అయితే డబ్బులు పాతి పెట్టి డబ్బు మొక్కను పెంచి డబ్బులు నేనే కోసుకొని ఖర్చు పెట్టుకుంటాను అన్నాడు. దాంతో అతడి తల్లి, డబ్బు పాతి పెడితే డబ్బు చెట్టు రాదు నాయనా, డబ్బు చెట్టు విత్తనం ఎక్కడుందో దేశం తిరిగి తెలుసుకోపో అని పంపించింది. తల్లి మాట విని అతడు తనకు తెలిసిన డబ్బున్న వాళ్ళందరి దగ్గరికి వెళ్లి డబ్బు చెట్టు విత్తనం గురించి అడిగాడు. వాళ్ళందరూ అతడిని చూసి ఎగతాళిగా నవ్వి, డబ్బు చెట్టు విత్తనమే కదా, అడవిలో ఉంటుంది వెళ్ళు అన్నారు. దాంతో వాళ్ల మాటలు నమ్మి అడవికి చేరాడు. అడవిలో ఒక ముసలమ్మ ఎండుపుల్లలు ఏరుకుంటూ కనిపించింది. ఆమె దగ్గరికి వెళ్లి, అవ్వ, డబ్బు చెట్టు విత్తనం ఎక్కడ దొరుకుతుంది అని అడిగాడు. తలెత్తి చూసిన ముసలవ్వ వాడు అమాయకుడు అని గ్రహించి, నాయన, కాస్త ఈ పుల్లలు ఏరి పెట్టవా, సాయంకాలం అవుతోంది అని అడిగింది. పాపయ్య సరే అని చెప్పి ఆ పుల్లలన్నీ గబగబా ఏరిచ్చాడు. నాయన, ఇంటి దాకా మోసుకొస్తావా, ముసలిదాన్ని మోయలేకపోతున్నాను అంది. అలాగే అని పాపయ్య ఆ ముసలమ్మ వెంట ఇంటి దాకా వాటిని మోసుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత, నాయన, వీటిని దగ్గరలో ఉన్న ఊళ్ళో అమ్ముకొని డబ్బులు తెచ్చిస్తావా అని అడిగింది. వెంటనే పాపయ్య అలాగే వెళ్ళి దీక్షగా ఆ ఎండు పుల్లలన్నీ అమ్మి ఆ డబ్బు తెచ్చి ముసలమ్మకి ఇచ్చాడు. అవ్వ, ఇప్పటికైనా నాకు డబ్బు చెట్టు విత్తనం ఎక్కడుందో చెప్తావా అని అడిగాడు. దాంతో ఆ ముసలమ్మ, ఇప్పుడే ఎందుకు తొందరపడుతున్నావు, సమయం రాని నేనే చెప్తాను అంది. ఇక అది మొదలు పాపయ్య ఆ ముసలమ్మ దగ్గరనే ఉంటూ ఆమె చెప్పినట్టుగా ఎండు పుల్లలు ఏరడం, కట్టలు కట్టడం, దగ్గర ఉన్న ఊళ్ళో అమ్ముకొచ్చి డబ్బులు ముసలమ్మకి ఇవ్వడం మొదలుపెట్టాడు. అలా రోజులు, వారాలు, నెలలు గడిచాయి. కొన్ని రోజుల తర్వాత ఆ ముసలమ్మ ఒకరోజు ఒక పెద్ద డబ్బుల మూట తెచ్చి పాపయ్య చేతిలో పెట్టింది. పాపయ్య ఆశ్చర్యపోయాడు. ఆ ముసలమ్మ నవ్వుతూ, కష్టపడితే డబ్బులు వస్తాయి నాయన, ఇది నీ కష్టార్జితం, కష్టమే డబ్బుకు విత్తనం, దీన్ని తీసుకువెళ్ళి కష్టపడి పనిచేసి నీ తల్లిని సుఖంగా చూసుకో అని చెప్పింది. పాపయ్య సంతోషంగా ఆ డబ్బుల మూట తీసుకుని తన తల్లి దగ్గరికి వెళ్ళాడు. కష్టపడి పనిచేసి కష్టార్జితం తీసుకొచ్చిన కొడుకును చూసి అతడు ప్రయోజకుడైనందుకు ఆ తల్లి ఎంతో సంతోషించింది. అదే కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.